ఒక అమ్మాయి నిరంతరం తన ప్రేమించిన అబ్బాయి ఫొటోస్ను చూస్తూ ఉంటే దాని అర్థం అతను చుట్టూ లేనప్పుడు కూడా ఆమె అతన్ని చాలా మిస్ అవుతున్నాడు అని. ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి చేతిని పట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి హృదయం చాలా వేగంగా కొట్టుకుంటుంది అంటే దాని అర్థం ఆమెకు ప్రేమ మరియు ఉత్సాహం యొక్క బలమైన భావాలు అతని పట్ల ఎక్కువయ్యాయి అని. ఒక అమ్మాయి తనే మొదటిగా తాను ప్రేమించిన అబ్బాయితో విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే దాని అర్థం ఆమె ఆ సంబంధాన్ని విలువైనదిగా భావిస్తుంది మరియు అది కొనసాగించాలని కోరుకుంటుంది. తాను ప్రేమించిన అబ్బాయి చుట్టూ లేనప్పుడు ఒక అమ్మాయి చాలా బాధ అనుభవిస్తుంది అంటే దాని అర్థం ఆమె అతని ప్రెజెన్స్ని తీవ్రంగా కోల్పోతుంది అని. ఇతరులను తను ప్రేమించిన అబ్బాయిని విమర్శించినప్పుడు ఒక అమ్మాయి తరచుగా అతన్ని సమర్థిస్తూ ఉంది అంటే దాని అర్థం ఆమె అతనికి రక్షణగా ఉంటుంది అని. ఒక అమ్మాయి తాను దాదాపు ఏ సమయంలోనైనా తాను ప్రేమించిన అబ్బాయి గురించి ఆలోచిస్తుంది అంటే దాని అర్థం ఆమె అతని పట్ల చాలా లోతుగా ఆకర్షితురాలయ్యింది అని. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటుంది అంటే దాని అర్థం ఆమె అతని సహవాసాన్ని చాలా ఆనందిస్తుంది అని. ఒక అమ్మాయి అబ్బాయితో ఉన్నప్పుడు ఒకేసారి ఎక్కువ టెన్షన్గా మరియు ఆనందంగా ఉంది అంటే దాని అర్థం ఆమెకు అతని పట్ల చాలా బలమైన భావాలు ఉన్నాయి అని. ఒక అమ్మాయి తన సొంత అవసరాల కంటే తాను ప్రేమించిన అబ్బాయి అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అంటే దాని అర్థం అమ్మాయి అతని గురించి చాలా లోతుగా అతని పట్ల శ్రద్ధ వహిస్తుంది అని. ఒక అమ్మాయి తాను ప్రేమించిన అబ్బాయి విజయాల గురించి తన సొంతమని గర్వంగా భావిస్తే దాని అర్థం ఆమె అతని విజయాన్ని మరియు ఆనందాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తోంది అని. ఒక అమ్మాయి ప్రత్యేకంగా అబ్బాయి తన కోసం ఏమీ చేయకుండా కేవలం తన చుట్టూ ఉండడం ఆమె ఆనందిస్తే దాని అర్థం ఆమెకి అన్నిటికంటే అతని ఉనికిని ఎక్కువగా విలువైనదిగా భావిస్తుంది అని. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో సౌకర్యవంతంగా ఉంది అంటే దాని అర్థం ఆమె అతన్ని విశ్వసిస్తుంది మరియు అతనితో ఉండడం సురక్షితంగా భావిస్తుంది. ఒక అమ్మాయి విజయాలను తనకు ఇష్టమైన అబ్బాయి గమనించినప్పుడు నిరాశకు గురైనట్లయితే దాని అర్థం ఆమె అతని గుర్తింపు మరియు ప్రశంస గురించి పట్టించుకుంటుంది అని. ఒక అమ్మాయి తాను ప్రేమించిన అబ్బాయికి ఇష్టమైన పనులు తనే చేస్తుంది అంటే దాని అర్థం ఆమె అతనితో కనెక్ట్ అవ్వాలని మరియు అనుభవాలు పంచుకోవాలని కోరుకుంటుంది.